హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ వెజ్ నగెట్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైనవి. మనం మాల్స్‌లోను, సూపర్ మార్కెట్స్‌లో దొరికే రెడీమేడ్ నగెట్స్ కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మనం వీటిని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా, హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక బౌల్‌లోకి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటోస్‌ని ఉడికించుకోవాలి. మీరు ఆల్రెడీ అంటే పీల్ చేసుకొని అయినా బాయిల్ చేసుకోవచ్చు, లేదా బాయిల్ చేసిన తర్వాత అయినా పీల్ చేసేసుకోవచ్చు. చేసుకున్న వాటిని ఒక బౌల్‌లో వేసుకొని చేత్తో అయినా స్మాష్ చేయండి, లేదా మీ దగ్గర స్మాషర్ ఉంటే నేను చూపిస్తున్న విధంగా అయినా సరే మెత్తగా బాగా అంటే ఎటువంటి లంప్స్ అంటే గడ్డలు లేకోకుండా అయితే వీటిని బాగా మెత్తగా నొప్పేసుకొని రెడీగా చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి హాఫ్ కప్ బీన్స్, హాఫ్ కప్ క్యారెట్ చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. హాఫ్ కప్ క్యాప్సికమ్, హాఫ్ కప్ ఫ్రోజన్ బఠానీ లేదా ఫ్రెష్ బఠానీ, అలాగే హాఫ్ కప్ కంటే ఎక్కువ చీజ్, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూను మిక్స్డ్ హెర్బ్స్ అండ్ హాఫ్ టీ స్పూను పెప్పర్, హాఫ్ టీ స్పూను సాల్ట్. సో ఇవన్నీ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ అయినా వేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ లేని వారైతే ఇంట్లో మోస్ట్లీ అటుకులు ఉంటాయి కదా, సో ఒక మిక్సీ జార్లోకి అయితే వేసి మ్యాక్సిమం అంటే మరీ పొడిగా కాకుండా కొద్దిగా లైట్గా అక్కడికి బరకగా ఉండేలాగా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోండి. సో వీటిని బ్రెడ్ క్రమ్స్ బదులు వీటిని రీప్లేస్ చేస్తున్నాం. సో ఆ పౌడర్ ఆడించుకున్న దాన్ని అయితే మనము అంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి. సో ఈ బౌల్లో బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే కలుపుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మీరు ఇదే వెజ్జీస్ వేయనవసరం లేదు. సో మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి వేసుకోవచ్చు. మీ దగ్గర ఇంకా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ పౌడరు ఆలు అంతా బాగా కలిసేలాగా అటుకులు అంతా కలిసి అవసరమైతే ఇంకా అటుకుల పొడినైనా వేసుకోండి. సో ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అంటే మనం నగ్గెట్స్ షేప్ వచ్చేలాగా మనమైతే కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ మిక్సింగ్ అంతా మనం నగ్గెట్ షేప్లో చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, మీరు కావాలనుకుంటే మైదా అయినా వాడుకోవచ్చు. సో కార్న్‌ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. సో ఎటువంటి గడ్డలు లేకోకుండా రెడీ చేసుకోవాలి. సో ఇక్కడైతే బ్రెడ్ క్రమ్స్ని అయితే తీసుకుంటున్నాను, లేదు అంటే మనం ఇందాక తీసుకున్నాం కదా అటుకుల పొడి, సో వాటినైనా తీసుకొని మనం కోట్ చేసుకోవచ్చు. సో ముందుగా రెడీ చేసుకున్న నగ్గెట్స్ని మనం ఇందాక లిక్విడ్ కార్న్‌ఫ్లోర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్లో డిప్ చేసి మరి బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేయాలి. సో ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. సో మీకు స్టోరేజ్ కావాలి అనుకుంటే ఏదైనా బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే సో నెక్స్ట్ ఫర్దర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. లేదు ఇన్స్టెంట్గా ఇప్పుడే కావాలి అనుకుంటే సో ఇప్పుడైనా డీప్ ఫ్రై చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే ఒక ప్యాన్లో పెట్టుకొనేసి స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాత మనం నగ్గెట్స్ ఇందాక రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ప్యాన్కి ఆయిల్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. వేసిన వెంటనే అయితే మాత్రం గరిటె పెట్టి కదిలించకండి. ఒక 1 మినిట్ అలా వదిలేస్తే సో అవి ఆ హీట్‌కి కాస్త గట్టిపడతాయి. సో ఈజీగా ఫ్రై అవుతాయి. సో బ్రేక్ అవ్వవన్నమాట. సో ఈ విధంగా అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ విధంగా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సో వాటి నగ్గెట్స్‌ని కూడా మళ్ళీ ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకొని అండ్ సర్వ్ చేసుకోండి. అంతేనండి. వేడి వేడిగా నగ్గెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ మీ పిల్లలకైతే సాస్‌తో కానీ, మయోనైస్‌తో కానీ సర్వ్ చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. అండ్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. అండ్ తప్పకుండా అయితే ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా, మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు తెలపండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.